ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ చీఫ్ సజ్జనర్కు ప్రశ్నల వర్షం కురిపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని న్యాయస్థానం పరిశీలించి నిర్ణయం తీసుకోకముందే అధికారికంగా నేరంగా పరిగణించలేమని, అది చట్ట విరుద్ధమని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ చీఫ్ సజ్జనర్కు ప్రశ్నల వర్షం కురిపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని న్యాయస్థానం పరిశీలించి నిర్ణయం తీసుకోకముందే అధికారికంగా నేరంగా పరిగణించలేమని, అది చట్ట విరుద్ధమని తెలిపారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ చీఫ్ సజ్జనర్కు హరీష్ రావు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వల్ల ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని పదే పదే ఒక అక్రమ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పైన నెపం మోపే ప్రయత్నం అటు రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి అనుబంధ సంస్థగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఏదైతే సజ్జనార్ ఇది ఇల్లీగల్ కేసు అని చెప్పి, ఇది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి నిన్న ఎక్స్ వేదికగా స్పందించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు లేవనెత్తిన అంశాలు రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ, చట్టబద్ధ నిబంధనల దృష్ట్యా చాలా లోతైనవి అంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఒక దర్యాప్తు సంస్థ అధికారిగా కోర్టు తీర్పు రాకముందుకే ఒక అంశాన్ని ఇల్లీగల్ అని పేర్కొనడం మీ వ్యక్తిత్వం చేసిన అభ్యంతరాలు చట్టపైన ప్రాథమిక సూత్రాల ఆధారంగా ఉన్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి చట్టపరమైన రాజ్యాంగపరమైన కోణాలు ఏదైతే నిర్దోషితత్వం ముందుగానే ఊహించి చెప్పడం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి నేరం చేసినట్లు కోర్టులో రుజువయ్యే వరకు అతను నిర్దోషిగానే పరిగణించాల్సి ఉంటుందంటూ కూడా ఈ సందర్భంగా సజ్జనార్ గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థల పని కేవలం సాక్ష్యాధారాలను సేకరించడమే మాత్రమే తీర్పులు ఇవ్వడం కాదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పరిధి దాటి నిన్న ఆ పోలీసు యంత్రాంగం నిన్న సజ్జనార్ వివరించారని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది ఇండియన్ టెలిగ్రాఫీ యాక్ట్ PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. సర్వీస్ రూల్స్ ఏదైతే ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ సంబంధించి కూడా మీరు అతిక్రమించారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులు నిష్పక్షపాతికంగా ఎటువంటి ముందస్తు అంచనాలు లేకుండా వివరించాలి. రాజకీయ సున్నితత్వం ఉన్న కేసుల్లో అధికారులు మాట తీరు యొక్క దర్యాప్తు పారదర్శకత యొక్క ప్రభావితం చేసే అంశాలు ఉంటుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతను దర్యాప్తు నిష్పక్షపాతకంగా జరపడమే కాకుండా అది నిష్పక్షపాతంగా జరిగినట్లు ప్రజలు కనిపించడం కూడా అంతే ముఖ్యమంటూ కూడా చెప్పారు. ప్రారంభ దశలోని అంటే దర్యాప్తు ప్రారంభ దశలోని అక్రమ ఫోన్ ట్యాపింగ్ వంటి పదజాలం వాడడం వల్ల అది ఒక వైపునకు మొగ్గు చూపుతుందని అభిప్రాయం ప్రజల్లో కలుగుతూ ప్రమాదం ఉందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఇల్లీగల్ అని సజ్జనార్ వాడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా సంబోధించినప్పుడు పాటించాల్సిన గౌరవప్రదమైన మర్యాద, ప్రజాస్వామ్య విలువలపై మీకున్న గౌరవాన్ని సూచిస్తున్నట్టు కూడా సజ్జనార్కు సురుకలంటించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు గతంలో ఉన్న వారిని వారి పరిపాలనపరమైన సాంప్రదాయం అంటూ కూడా గుర్తు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి, కానీ అది నిర్మిత పరిధి లోపల ఎటువంటి పక్షపాతం లేకుండా జరగాలన్నదే ఇది ముఖ్య ఉద్దేశం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ సజ్జనార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారంటూ కూడా గతంలోనే హరీష్ రావు హెచ్చరించారు. అనేక సందర్భాల్లో లీకులు ఇచ్చి వార్తలు నడిపిస్తున్నారు. ఇవాళ మరొకసారి సజ్జనార్కి సంబంధించి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన యోధుడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని
వాళ్ళ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని ఎట్లా మీరు అంటారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇది ఒక చర్చల దశలోనే ఉంది. ఇది ఇంకా కూడా కోర్టులలో ఎలాంటి నిరూపితం కాలేదు. టెలిఫోన్ యాక్ట్ ప్రకారం గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అనుసరించి ఉంచాల్సి ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ కేవలం ఒక పార్టీ పైన రాజకీయ రంగు పూసుకొని ఈ విధంగా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంచి అంటే ఉన్నతమైన స్థాయిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కూడా సజ్జనార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు ఇతర ఎవరైతే ప్రజల మీద ఒక రకంగా ఒక రకమైన ఆందోళన కలిగించే రకంగా ఉంది సజ్జనార్ కామెంట్స్ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు హోదాను చూసి చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా మరొకసారి సజ్జనార్కు చురుకలు అంటించారు. సత్యశ రైట్ లెవెల్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.